ఈ మధ్య కొన్ని యూట్యూబ్ వీడియోస్లో హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత నరసింహస్వామిని శాంతింపచేసింది శివ అవతారమైన శరభ అవతారమని చెప్తున్నారు. ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఉప పురాణాలైన శైవాగమాలు, శరభోపనిషత్ వంటి గ్రంథాల్లో ఈ విధంగా చెబుతారు. నరసింహస్వామి హిరణ్యకశ్యపుని వధించిన తర్వాత కూడా తీవ్రంగా రుద్రమూర్తిగా మారి ప్రపంచాన్ని ధ్వంసం చేయగల స్థితిలో ఉన్నాడు. అప్పుడు శివుడు శరభేశ్వరుడు అనే రూపంలో అవతరించి నరసింహుణ్ణి శాంతింపచేస్తాడు. శరభేశ్వరుడు అంటే సగం సింహం సగం పక్షి రూపాన్ని ధరించిన శివావతారం. ఆయన నరసింహుని సంహరించడాన్ని లేదా శాంతింప చేయడాన్ని కొన్ని శైవ గ్రంథాలు చెబుతాయి. కానీ మనం నిజమైన కథను తెలుసుకోవాలి అంటే శ్రీమద్ భాగవతంలోకి వెళ్ళాలి. శ్రీమద్ భాగవతంలో ఇలా ఉంటుంది. హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి కోపంతో ఊగిపోతూ ఏ ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్ళలేక భయపడతారు. బ్రహ్మ, శివ, ఇంద్ర, సరస్వతి, లక్ష్మీదేవి వంటి దేవతలు కూడా ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని ఆయన దగ్గరికి పంపిస్తాడు. ప్రహ్లాదుడు భయపడకుండా నరసింహస్వామి దగ్గరకు వెళ్లి స్వామిని స్తుతించుకుంటాడు. ఇది భాగవతం 7వ స్కందం 9వ అధ్యాయంలో ప్రహ్లాద స్తుతిగా ప్రసిద్ధి చెందింది. ఈ స్తోత్రంతో స్వామి క్రమంగా శాంతిస్తూ ఆనందంగా ప్రహ్లాదునికి వరాలిస్తాడు. నీకేమి కావాలి అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు, నేను ఏది కోరుకోను స్వామి, నీవు ఉన్న చోటే నాకు పరమానందం అంటాడు. ఇక్కడ ప్రహ్లాదుడే స్వామిని శాంతింపచేస్తాడు. ఈ కథ భాగవత పురాణం, విష్ణు పురాణం, హరివంశం లాంటి ప్రధాన వైష్ణవ గ్రంథాల్లో వస్తుంది. ఇక్కడ శివుడు మధ్యలో రాడు. ముఖ్య పాత్ర ప్రహ్లాదునిదే. ఆ కథలు కేవలం కల్పితం మాత్రమే. ఇలాంటి కథలు చెప్పి మన పురాణను తప్పుదారి పట్టించకండి. మీరు కూడా అలాంటి కథని ఎక్కడైనా వింటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.